హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే, మేము చేసే మసాలా వ్యాపారంలో మరొక ఐటెం గురించి చెప్తున్నానండి. జీడిపప్పు గురించి. అసలు జీడిపప్పు ప్రజెంట్ ఎంత రేటు పడుతుంది, ఏ కవర్లు యూజ్ చేయాలి, అలాగే మనం జీడిపప్పు ఏ విధంగా తెచ్చుకోవాలి, ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము చేసే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, అలాగే డైలీ బ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఈ వీడియోలో జీడిపప్పు ఎంత రేట్ పడుతుందో మీకు చెప్తాను. ప్రజెంట్ జీడిపప్పు వచ్చేసరికి కేజీ 850 దాకా పడుతుందండి. ఈ జీడిపప్పులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మనం వీటిలో వచ్చేసరికి చిన్న సైజువి, అలాగే జీడిపప్పు బద్ద అనేది పెద్దదిగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసి తెచ్చుకోవాలి. అలాగే కొన్నిసార్లు జీడిపప్పు అనేది మందంగా ఉండి బరువుగా ఉంటుందన్నమాట. అలాంటి జీడిపప్పులు తెచ్చుకుంటే మనకి షీట్స్ అనేవి ఎక్కువ అవ్వదు, అందువల్ల మనకి లాభం అనేది రాదనమాట. అందుకని జీడిపప్పు తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోవాలి. చాలా తక్కువ వెయిట్ ఉన్నాయి, అలాగే చిన్న సైజు చూసి తెచ్చుకోవాలన్నమాట. అలాగే వీటిల్లో కొన్ని ముక్కలు ఎక్కువ వచ్చేవి కూడా ఉంటాయండి. అవి ఇంకా రేటు కొంచెం తక్కువ అనమాట. మేమైతే కొంచెం మంచి క్వాలిటీ తెచ్చి ప్యాకింగ్ అనేది చేస్తాము. మేము తెచ్చే క్వాలిటీ వచ్చేసరికి 800 దగ్గర నుంచి 850 లోపు ఉంటాయి అనమాట. ఈ జీడిపప్పు ప్యాకింగ్ చేయడానికి కవర్లు వచ్చేసరికి 2.5-3 సైజు కవర్లు అనేవి వాడతామండి. ఈ 2.5-3 సైజు కవర్లు వచ్చేసరికి యాలక్కాయలు, జీడిపప్పుకి, కిస్మిస్కి, అలాగే లవంగాలకి, వీటన్నిటికీ యూజ్ చేస్తాము. మనం ప్యాకింగ్కి జీడిపప్పు వచ్చేసరికి 4 వేస్తామన్నమాట. అలాగే షీట్స్ వచ్చేసరికి 6-11 కానీ 7-11 కానీ షీట్స్ అనేవి యూజ్ చేస్తాము. మనం ఇలా కొన్ని ఐటమ్స్ మనకి తక్కువ సేల్ అయినా కొంచెం లాభం వచ్చి చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు జీడిపప్పు వచ్చేసరికి డైలీ ఎక్కువ పప్పు అయినా ఒక 4-5 షీట్లు పోయినా మనకి ఒక్కొక్క షీట్ మీద 7 రూపాయలు లాభం వచ్చినా మనం దాని ప్రకారం మనం లెక్క వేసుకుంటే ఒక 30-40 రూపాయలు అనేవి వస్తాయి అనమాట. మనకి 5 షీట్లు సేల్ అయినా ఒక 40-50 రూపాయలు అనేవి వస్తాయి. దాన్ని బట్టి మనం ఒక్కొక్క ఐటమ్ ఏ సేల్ అవుతుందో దాన్ని బట్టి తెచ్చుకొని మనం ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకుంటే మనకి లాభం అనేది వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఏ ఐటమ్ అయినా సరే మనం ముందు ప్యాకింగ్ చేసుకొని మన షాప్స్కి తీసుకెళ్తే వాళ్ళే అవసరమైతే కంపల్సరీ తీసుకుంటారండి. ఎందుకంటే ప్రతి ఐటెం వాళ్ళకి అవసరం కాబట్టి షాప్లో వాళ్ళకి అన్నీ చూస్తారు, అలాగే క్వాలిటీ చూస్తారు, అలాగే క్వాంటిటీ చూస్తారు. వాళ్ళకి రీజనబుల్ ప్రైస్కి వస్తుందా లేదో కూడా చూస్తారండి. ఇంక ఇలా నాకు కావాల్సిన ఒక 10 అట్లనేవి ప్యాకింగ్ చేస్తున్నాను. మేము డైలీ వచ్చేసరికి ఒక 5 షీట్లు 6 షీట్లు ప్యాకింగ్ చేస్తాము. వారంలో వచ్చేసరికి ఒక 30 షీట్లు అలా సేల్ అవుతాయి అనమాట. పండగలప్పుడు మాత్రం జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు సేల్ అవుతాయి అనమాట. ఈ పండగలు లేనప్పుడు చాలా తక్కువ సేల్ అవుతాయి. పండగలు ఉంటే మాత్రం అవే ఎక్కువ సేల్ అవుతాయండి. తాలింపులు వీటికన్నా కూడా అవే ఎక్కువ సేల్ అవుతుంది అనమాట. జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయల మీద తక్కువే లాభం వస్తుందండి. మరీ అంత ఎక్కువే లాభం రాదు. పైగా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రేట్ పెరిగింది కాబట్టి చాలా తక్కువే వస్తుంది. కాకపోతే మనకు సేల్ ఉండిద్దని చెప్పేసి మనం ప్యాకింగ్ చేసుకోవటమే. ఇక్కడ నాకు కావాల్సిన జీడిపప్పు అనేది ప్యాకింగ్ చేసేసాను. ఇంకా సీలింగ్ వేసేస్తున్నాను. ఒక 10 షీట్సే కాబట్టి ఒక 15 మినిట్స్ అలా పడుతుంది అనమాట నాకు టైం అనేది. చూసారు కదండి, ఇదే ఈరోజు వచ్చేసరికి జీడిపప్పు ఐటెం గురించి. అలాగే మన ఛానల్లో మేము చేసే మసాలా వ్యాపారం గురించి ప్రతిదీ వీడియో పెడుతున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగవచ్చు. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి చెప్పాను కదండి, డైలీ వ్లాగ్స్, అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి ఐటమ్స్ ఏ ఐటమ్స్ ఎంతెంత రేట్ పడుతున్నాయో కూడా వీడియోలో చెప్తూ ఉంటానండి. చూసారు కదా, ఇదేనండి జీడిపప్పు గురించి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి.